Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 30th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశము మరియు ఇతర దేశాలతో సంబంధాల్లో భాగంగా మనము ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. భారతదేశము మరియు ఇతర దేశాలతో సంబంధాలు. ఫస్ట్ టాపిక్, థాయ్ నిర్బంధంలో ఉన్న 500 భారతీయుల విడుదల. థాయిలాండ్ కంట్రీ నిర్బంధంలో ఉన్న 500 మంది భారతీయుల విడుదల. ఇది ఇండియా థాయిలాండ్కి సంబంధించిన ఒక టాపిక్. థాయిలాండ్లో ఇటీవల భారతదేశానికి చెందిన 500 వర్కర్స్, 500 మంది భారతీయులు థాయిలాండ్లో వాళ్ళ అధికారుల చేతికి చిక్కారట. అక్కడ వాళ్ళు ఆ థాయిలాండ్ కంట్రీ వాళ్ళని అక్కడ జైల్లో పెట్టింది. అయితే వాళ్ళని ఇప్పుడు విడుదల చెయ్యాలి అని చెప్పేసి ఇరు దేశాలు చర్చలు జరిపాయి. ఇప్పుడు ఆ థాయిలాండ్ కంట్రీ జైల్లో ఉన్న నిర్బంధంలో ఉన్న 500 మెంబర్స్ ఇండియన్స్ని విడుదల చేయబోతా ఉన్నారు. వాళ్ళని విడుదల చేసి స్వదేశానికి రప్పించబోతా ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు బి రీపాట్రియేటెడ్ టు ఇండియా. 500 ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు బి రీపాట్రియేటెడ్ టు ఇండియా. రీపాట్రియేషన్ అంటే తిరిగి స్వదేశానికి రప్పించడం. మరి ఎందుకు వాళ్ళు థాయ్ నిర్బంధంలో చిక్కుకున్నారు అంటే, ఇటీవల మయన్మార్ మిలిటరీ గవర్నమెంటు మయన్మార్లో ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్న ఒక కేంద్రం పైన, ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్న ఒక హబ్ పైన, ఒక కేంద్రం పైన దాడులు జరిపితే అక్కడ పనిచేస్తూ ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఆ సెంటర్స్లలో పనిచేస్తూ ఉన్న ఇండియన్స్ థాయిలాండ్లోకి ఎంటర్ అయ్యారట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో మయన్మార్కి బార్డర్ థాయిలాండ్ ఉంది. సో వాళ్ళ థాయిలాండ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ 500 మెంబర్స్ని నిర్బంధించడం జరిగింది, జైల్లో పెట్టారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఇక్కడ బార్డర్ కంట్రీస్. మీరు చూస్తే మయన్మార్, థాయిలాండ్. ఇక థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ విషయానికి వస్తే అనుటిన్ చర్నివిరకుల్. గుర్తుపెట్టుకోండి, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అనుటిన్ చర్నివిరకుల్. మరి ఇక్కడ థాయిలాండ్ కంబోడియా బార్డర్ ఉంది. మనం ఈ టాపిక్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఈ థాయిలాండ్, కంబోడియా రెండు కూడా బార్డర్ కంట్రీస్. ఇవి రెండు కూడా ఇటీవల ఒక సరిహద్దు వివాదంలో చిక్కుకున్నాయని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాము. ఈ ఒక బార్డర్ డిస్ప్యూట్, ఒక టెంపుల్కి సంబంధించి ప్రే విహీర్ అనే ఒక బుద్ధిస్ట్ టెంపుల్కి సంబంధించి ఒక సరిహద్దు వివాదము జరుగుతూ ఉంటే ఈ థాయిలాండ్కి కంబోడియాకి మధ్య ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. 47th ఏషియాన్ సమ్మిట్, 47వ ఆసియాన్ సదస్సు మలేసియా కంట్రీలోని కౌలాలంపూర్లో జరిగింది. ఇవి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్సే కదా, ఆసియాన్లో భాగమే కదా థాయిలాండ్, కంబోడియా. ఈ 47వ ఆసియాన్ సదస్సులో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఈ థాయిలాండ్, కంబోడియా కాల్పుల విరమణ ఒప్పందం పైన సంతకం చేశాయి. సో ఎగ్జామ్లో వాడు ఎలా అడుగుతా అంటే, ఇటీవల థాయిలాండ్, కంబోడియా మధ్య కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎక్కడ కుదిరిందంటే 47వ ఆసియాన్ సదస్సు. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ రీచ్డ్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా at 47th Asian Summit in the presence of Donald Trump. సో ఇది మయన్మార్, థాయిలాండ్, కంబోడియా. ఇక మయన్మార్ విషయానికి వస్తే ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్కి సంబంధించి, మానవ హక్కులు, ముఖ్యంగా ఈ మయన్మార్లో మానవ హక్కులు అనేవి సరిగా లేవు. హ్యూమన్ రైట్స్ పొజిషన్ వరస్ట్గా ఉంది. ఎందుకంటే మయన్మార్ని 2021 నుంచి 2021 సంవత్సరం నుంచి మిలిటరీ జుంటా పరిపాలిస్తూ ఉంది. అక్కడ ఒక మిలిటరీ పరిపాలిస్తూ ఉంది. అప్పటి వరకు ఉన్న ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, ఆంగ్ సాన్ సూకీ, ఆమె డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి ఆమె ప్రభుత్వాన్ని వాళ్ళు కూలదోసి మిలిటరీ జుంటా మయన్మార్ని పరిపాలిస్తూ ఉంది. అయితే వీళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత నుంచి మయన్మార్లో ముఖ్యంగా రోహింగ్యాలు, అక్కడ మైనారిటీలు, వీళ్ళు ఈ ముస్లిం వర్గానికి చెందిన రోహింగ్యా మైనారిటీలపైన ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది అంటే, ఈ మయన్మార్లో రోహింగ్యాలు ఎక్కువగా చాలా సమస్యలు, ఊచకోతకు గురవుతూ ఉన్నారు. దే ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్. అంటే పర్సిక్యూషన్ అంటే ఏంటి? వాళ్ళని ఊచకోత కోస్తూ ఉన్నారు, జీనోసైడ్. సో ఈ మయన్మార్లో ఈ మానవ హక్కుల ఉల్లంఘనను కంట్రోల్ చేయడంలో ప్రపంచ సమాజం అంతా విఫలమైంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఫెయిల్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్ ఇన్ మయన్మార్ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్ట్ విడుదల చేస్తే దాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే మయన్మార్లో ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన కోసము మేము కృషి చేస్తూనే ఉన్నాము, మేము ఆ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉన్నాము. సో కంప్లీట్గా అంతర్జాతీయ సమాజం ఫెయిల్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇండియా దానికి అభ్యంతరం కూడా తెలిపింది. సో ఇక్కడ
ఇటీవల UN విడుదల చేసిన రిపోర్ట్ హ్యూమన్ రైట్స్ ఏ దేశానికి సంబంధించి అంటే మ్యాన్మారు, థాయిలాండ్, కంబోడియా కాల్పుల విరమణ ఒప్పందం. సో మనకి కాన్సెప్ట్ అనేది ఒకటే అయిండొచ్చు, థాయ్ నిర్బంధంలో ఉన్న 500 మంది భారతీయుల విడుదల అని చూడంగానే ఇది కరెంట్ అఫైర్లో మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందని చాలామందికి డౌట్ రావచ్చు. బట్ మనం ఒక టాపిక్ని మ్యాప్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు దాని వెనకాల ఉన్న ప్రతి కరెంట్ అఫైర్ కూడా మనకి అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా థాయిలాండ్ రిలేషన్స్. ఇక జాతీయ అంశాల విషయానికి పోతే నేషనల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ నేషనల్ ఇష్యూస్లో భాగంగా ముఖ్యమైన సదస్సులు, సమ్మిట్స్, అటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. మ్యారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్, మ్యారిటైమ్ లీడర్స్ సదస్సు. ఇక్కడ మ్యారిటైమ్ లీడర్స్ అంటే ఏంటి? ఈ మ్యారిటైమ్ అంటే సముద్రయాన రంగం కదా. ఆ సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక లీడర్ల సదస్సు ముంబైలో ప్రారంభమైంది. ముంబైలో నిన్న ప్రారంభమైంది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 ఫోర్త్ ఎడిషన్ ఇండియా మ్యారిటైమ్ వీక్. ఇండియాలో ఈ సముద్రయాన రంగాన్ని, మ్యారిటైమ్ సెక్టార్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయడం కోసము ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 పేరిట 4వ ఎడిషన్ని ముంబైలో ప్రారంభించారు అని చెప్పేసి. ఈ ఇండియా మ్యారిటైమ్ వీక్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడ జరిగిన మ్యారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్, అక్కడ జరిగిన మ్యారిటైమ్ లీడర్స్ సదస్సులో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ భారతదేశం సముద్రయాన రంగంలో చాలా ముందుకు దూసుకొనిపోతా ఉంది. ఈ మ్యారిటైమ్ సెక్టార్లో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే కేరళలో విజింజం డీప్ వాటర్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ని నిర్మించాం. కేరళలోని విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ అంటే డీప్ వాటర్ సీపోర్ట్ కదా, కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కావచ్చు. అలానే భారతదేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్ట్, ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ముంబై. ఎక్కడ ఉంది? భారతదేశపు అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ముంబై, మహారాష్ట్ర అని గుర్తు రావాలి. మరి ఆయన మాట్లాడుతూ అలానే ముఖ్యంగా సముద్రాల రంగాన్ని డెవలప్ చేయడం కోసము సుమారుగా 2.2 lakh crore విలువైన ప్రాజెక్ట్స్కి సుమారుగా 2.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులని ప్రారంభించారు. ఈ షిప్ బిల్డింగ్ సెక్టారు, ఈ యొక్క షిప్పింగ్ సెక్టారు, ఈ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశాన్ని 2047 కల్లా టాప్ ప్లేస్లో అగ్రస్థానంలో ఉంచాలి అని చెప్పేసి 2.2 lakh crore విలువైన ప్రాజెక్ట్స్కి ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మ్యారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది అంటే ముంబై, మహారాష్ట్ర. మరి ఇండియా మ్యారిటైమ్ వీక్ గురించి మనము థీమ్ కూడా తెలుసుకోవాలి. ఈ ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 థీమ్ వచ్చేసి యునైటింగ్ ఓషియన్స్ వన్ మ్యారిటైమ్ విజన్. ఇక తొలిసారిగా ఇండియా మ్యారిటైమ్ వీక్ అనేది 2016లో ముంబైలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇండియా మ్యారిటైమ్ వీక్ తొలిసారిగా 2016లో ముంబైలో జరిగింది. సో ఇది మ్యారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్కి సంబంధించి. మనం ఆల్రెడీ ఇక ఇండియా మ్యారిటైమ్ విజన్ 2030 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇండియా మ్యారిటైమ్ విజన్ డాక్యుమెంట్ 2030 కావచ్చు. అలానే ఇండియా మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 గురించి డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో ప్రస్తుతం ఈ పోర్టుల హ్యాండ్లింగ్ కెపాసిటీ, ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో పోర్ట్స్, కార్గోను హ్యాండిల్ చేసే కెపాసిటీ, ఈ కార్గోను రవాణా చేసే కెపాసిటీ ప్రస్తుతం ఇండియన్ పోర్ట్స్కి సంవత్సరానికి 2700 million tons ఉంది. ఇండియాస్ ప్రెజెంట్ పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఈజ్ అట్ 2700 million tons per annum. దాన్ని మనము 10,000 million టన్నులకి పెంచాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తాం. వీఆర్ ప్లానింగ్ ఇట్ టు ఇంక్రీజ్ టు ది 10,000 million tons per annum కార్గో కెపాసిటీ. సో ఇది మ్యారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక మనకి ఈ యొక్క నౌకా నిర్మాణ రంగము అంటేనే గుర్తు రావాల్సింది సాగర్మాల ప్రోగ్రాము 2015లో లాంచ్ చేశారు. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, అది పోర్టు ఆధారిత అభివృద్ధి కోసము లాంచ్ చేసిన ఒక స్కీమ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వాళ్ళు పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఆ పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు,
ఆ కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలను పెంచాలి అన్నట్టుగా జనరల్గా ఈ పే కమిషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ పే కమిషన్స్ ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీతాలని పెంచడం కోసం కావచ్చు, ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో ఆ పెన్షన్లు పెంచడం కోసము జనరల్గా ఇటువంటి పే కమిషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల లబ్ధి కోసము. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని యూనియన్ క్యాబినెట్ ఈ 8వ సెంట్రల్ పే కమిషన్కి సంబంధించి, 8th సెంట్రల్ పే కమిషన్కి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి ఆమోదం తెలిపింది క్యాబినెట్. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే విధి విధానాలు. ఈ 8వ వేతన సంఘానికి సంబంధించి విధి విధానాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఫస్ట్ పే కమిషన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ పే కమిషన్స్ని జనరల్గా ఈ పే కమిషన్స్ వ్యాలిడిటీ ఎంతకాలం అమల్లో ఉంటాయంటే జనరల్గా 10 years, 10 ఏళ్ళు. ఈ 8th పే కమిషన్ని January 2025న అనౌన్స్ చేశారు. అంటే 2025 స్టార్టింగ్లో 2025 జనవరిలో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు అనౌన్స్ చేసింది 8th పే కమిషన్ని. మరి దీనికంటే ముందు 7th పే కమిషన్ ఉండింది. 7th పే కమిషన్ ప్రస్తుతం నడుస్తూ ఉంది. 7th పే కమిషను దీని యొక్క సిఫార్సులు ఏమైతే ఉంటాయో, రికమెండేషన్స్, అంటే ఉద్యోగులకి ఎంత శాలరీలు పెంచాలి, ఎంత పెన్షన్స్ని పెంచాలి అన్నట్టుగా అవి ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో January 1st, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. 7వ పే సంఘము రికమెండేషన్స్, ఈ సిఫార్సులు January 1st, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి December 31st, 2025 వరకు అమల్లో ఉంటాయట. December 31st, 2025 అంటే ఏంటి, 10 years. మరి ఇప్పుడు 8th పే కమిషన్కి సంబంధించి విధి విధానాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి రిపోర్ట్ ఇవ్వాలి కదా. దీని తుది తీర్పుని, తుది నివేదికను, ఇది ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో 18 months లోపు 18 నెలల్లోపు ఈ రిపోర్టుని, తుది నివేదికను ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ మధ్యలో భాగంగా ఈ తుది రిపోర్టు కంటే ముందే అవసరమైతే మధ్యంతర నివేదికలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్ మే గివ్ ఇంటరిమ్ రిపోర్ట్స్ ఆల్సో రిగార్డింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్. మరి రిపోర్ట్ సబ్మిషన్ని 18 నెలల్లోపు సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పారు. మరి ఇదేం చేస్తుంది, ఇందాక చెప్పుకున్నట్టు ఇట్ విల్ రివ్యూ ద పే అండ్ పెన్షన్ కండిషన్స్. ఈ యొక్క జీతాలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి సిఫార్సులు చేస్తుంది. మరి ఎప్పటి నుంచి అమల్లోకి రావచ్చు అంటే ఈ 7th పే కమిషన్ అనేది December 31st, 2025 వరకు ఇంప్లిమెంటేషన్ అమల్లో ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మ్యాక్సిమం January 1st, 2026 నుంచి January 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ 8th సెంట్రల్ పే కమిషన్ మెంబర్స్ ఎవరో మనం తెలుసుకోవాలా. ఎప్పుడైనా ఒక కమిషన్ వార్తల్లో ఉన్నప్పుడు మెంబర్స్ ఎవరున్నారు, ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు. ఈ కమిషన్లో చైర్పర్సన్ వచ్చేసి కమిషన్కి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. ఈమె ఒక మహిళ, ఈమె రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. ఇక పార్ట్ టైం మెంబర్గా, అంటే తాత్కాలిక సభ్యుడిగా పులక్ ఘోష్ అనే వ్యక్తి ఉన్నారు. ఈయన బెంగళూరుకు చెందిన ఐఐఎం ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు. ఇక మెంబర్ సెక్రటరీగా ఈ కమిషన్లో ఒక సభ్య కార్యదర్శిగా పంకజ్ జైన్ అనే వ్యక్తి ఉన్నారు. పంకజ్ జైన్ అనే ఆయన ఈ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి. పంకజ్ జైన్ ఈజ్ ఏ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మరి ఇక రిపోర్ట్ని 18 months లోపు సబ్మిట్ చేయనున్నారట. అయితే ఈ సిఫార్సులు మాత్రం January 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇది 8th పే కమిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక జాతీయ అంశాలు అయిపోయి, ఇక వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ చూస్తే వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉన్నాయన్న విషయాలను ఒకసారి మనం చూద్దాం. అస్సాంలో ఎస్టీ హోదా కోసం తాయ్ అహోమ్ల ఆందోళన. అస్సాంలో ఎస్టీ హోదా కోరుతూ తాయ్ అహోమ్ల ఆందోళన. తాయ్ అహోమ్ కమ్యూనిటీ పీపుల్ స్టార్టెడ్ ప్రొటెస్ట్స్ ఇన్ అస్సాం డిమాండింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్. ఇన్ అస్సాం ఎ పీపుల్ కాల్డ్ తాయ్ అహోమ్స్, they are doing protests
దే ఆర్ డూయింగ్ ర్యాలీస్ ఫర్ గెట్టింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్. అస్సాంలో ఎస్టీ హోదా కోరుతూ తాయ్ అహోమ్లు అనే ప్రజలు ఆందోళన చేపట్టారట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కమ్యూనిటీ ఏదైనా వార్తల్లో ఉంది అన్నప్పుడు ఆ కమ్యూనిటీ ఏ రాష్ట్రానికి చెందినది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ తాయ్ అహోమ్స్, ఇక్కడ అహోమ్ డైనాసిటీ, మీరు హిస్టరీ చదివి ఉంటే హిస్టరీలో అహోమ్ రాజవంశం గురించి చదివే ఉంటారు. అహోమ్ రాజవంశం ఈ అస్సాంని సుమారుగా 6 సెంచరీస్ పరిపాలించారు. సుమారుగా 6 శతాబ్దాలు వీళ్ళు పరిపాలించారు. ఆ జాతికి చెందిన ప్రజలు అహోమ్ డినాసిటీ రూల్డ్ అస్సాం ఫర్ అబౌట్ 6 సెంచరీస్. మరి వీళ్ళు ఎక్కడ నివసిస్తారంటే ఎక్కువగా ఈస్టర్న్ అస్సాంలో అట. ఈ తూర్పు అస్సాంలోని ముఖ్యంగా మొరాన్ అనే ప్రాంతంలో. మొరాన్, ఇక మొరాన్ అనేది జాగ్రఫీలో చదివే ఉంటారు. మొరాన్ గ్యాస్ పైప్ లైన్, మొరాన్ గ్యాస్ పైప్ లైన్ ఇది జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. రిఫైనరీస్, గ్యాస్ పైప్ లైన్స్. మరి ఇప్పుడు వీళ్ళు ఎస్టీ హోదా అడుగుతా ఉన్నారు. వీళ్ళొక్కటే కాదు, వీళ్ళతో పాటు మరో 5 కమ్యూనిటీలు కూడా ఎస్టీ స్టేటస్ అడుగుతా ఉన్నారట. అయితే మనకి మెయిన్గా వీళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ తాయ్ అహోమ్ పీపుల్ని తాయ్ అహోమ్ యువ పరిషత్, అస్సాంకి చెందిన తాయ్ అహోమ్ యువ పరిషత్తు, అలానే ఆల్ తాయ్ అహోమ్ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ తాయ్ అహోమ్ స్టూడెంట్స్ యూనియన్ అట. ఇది యాక్చువల్లీ 2014 ఎలక్షన్స్ కంటే ముందు, 2014 లోక్సభ ఎన్నికల కంటే ముందు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అట, మీకు ఎస్టీ స్టేటస్ ఇస్తామని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏ స్టేటు అంటే అస్సాం అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు కానున్న కొత్త జిల్లా కళ్యాణ్ సింగ్ నగర్. ఉత్తరప్రదేశ్ మే గెట్ 76th డిస్టిక్ కళ్యాణ్ సింగ్ నగర్. ఉత్తరప్రదేశ్లో 76వ జిల్లా ఏర్పాటు కానుందట. ఉత్తరప్రదేశ్లో 76వ జిల్లా ఏర్పాటు కానుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 2 ఉన్నాయి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిల్లాలను ఎట్లా ఏర్పాటు చేస్తారో అధికారం ఎవరికి ఉంటుంది. ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో, ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్లో భాగంగా ఈ కళ్యాణ్ సింగ్ నగర్ ఉత్తరప్రదేశ్ యొక్క 76వ జిల్లాగా ఏర్పాటు కానుంది. మరి కళ్యాణ్ సింగ్ వచ్చేసి ఆయన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అట, ఉత్తరప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి. ఆయన స్మారకార్థము ఆయనకి ఒక నివాళిలాగా ఈ యొక్క జిల్లాను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి ఇక ప్రాసెస్ ఆఫ్ డిస్టిక్ క్రియేషన్ విషయానికి వస్తే జిల్లాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఈ అధికారం ఎవరికి ఉంటుంది, మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా ఇందులో పాత్ర ఉందా? మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో జిల్లాలు కావచ్చు, ఈ రైల్వే స్టేషన్స్ నేమ్స్ కూడా మారుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ని ఛత్రపతి సంభాజీ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. సో ఈ కాంటెక్స్ట్లో డిస్టిక్స్ని క్రియేట్ చేసే అధికారము, అంటే డిస్టిక్స్ని కొత్త జిల్లాలని ఏర్పాటు చేయాలి అన్నా, లేదంటే ఉన్న జిల్లాల యొక్క ఏరియాను తగ్గించాలి అన్నా ఆ అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ద పవర్ టు క్రియేట్ న్యూ డిస్టిక్స్ ఆర్ ఆల్టర్ ద డిస్టిక్స్ ఆర్ అబాలిష్ ద ఎగ్జిస్టింగ్ డిస్టిక్స్, దట్ పవర్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఉన్న జిల్లాల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించాలి అన్నా, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి అన్నా ఆ అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది. అందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ డజంట్ ఇంటర్ఫియర్ ఇంటూ దట్ ప్రాసెస్. మరి ఏ విధంగా వీళ్ళు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారు అంటే 2 ways ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. ఆ 2 మార్గాలు వచ్చేసి ఐదర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్, ఒక తీర్మానము, ఒక ప్రభుత్వం ఒక తీర్మానం పెట్టి ఆ రెజల్యూషన్ని పాస్ చేయవచ్చు. లేదు అంటే ఒక చట్టాన్ని పాస్ చేయవచ్చు, ఒక లాని పాస్ చేయవచ్చు అసెంబ్లీలో. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారానే, తీర్మానం ద్వారానే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుందంటే ముఖ్యంగా జిల్లాల పేర్లు మార్చాలి అనుకున్నప్పుడు, లేదంటే రైల్వే స్టేషన్ల పేర్లు మార్చాలి అనుకున్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంమంత్రిత్వ శాఖతో సంప్రదింపులు, చర్చలు జరపాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విల్ గెట్ ఇంటర్వీన్ ఇంటూ ద ప్రాసెస్ ఆఫ్
చేంజింగ్ ద నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ రైల్వే స్టేషన్స్. సో ఇది డిస్ట్రిక్ట్ క్రియేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు మరో 2 జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు క్రియేట్ 2 more districts ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ 26 districts. అవి ఏవి అంటే మార్కాపురము, మదనపల్లె కేంద్రాలుగా మరో 2 జిల్లాలను ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి కూడా ప్రస్తుతానికైతే మంత్రివర్గ ఉపసంఘము ప్రతిపాదనలు పంపింది. మరి ఇంకా చూడాలి. వన్స్ ఈ జిల్లాలు కనుక ఏర్పాటైన తర్వాత మనం డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు క్రియేట్ 2 more districts, మార్కాపురం, మదనపల్లె యాజ్ హెడ్ క్వార్టర్స్. సో ఇది ఉత్తరప్రదేశ్లో 76వ జిల్లా కళ్యాణ్ సింగ్ నగర్. ఇక తెలంగాణ అంశాల విషయానికి వస్తే, తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, భారతదేశ ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వేవెక్స్ మరియు టీ హబ్ అవగాహన ఒప్పందము. ఇండియాలో ఆరెంజ్ ఎకానమీని డెవలప్ చేయడం కోసం, ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఆరెంజ్ ఎకానమీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆరెంజ్ ఎకానమీ ఈ టర్మ్ చాలా కీలకము. ఇండియాలో ఆరెంజ్ ఎకానమీని డెవలప్ చేయడం కోసము వేవెక్స్ అనే ఒక స్టార్టప్ యాక్సిలరేటరు మరియు తెలంగాణకు చెందిన టీ హబ్ ఒక ఎంఓయూ పైన సంతకము చేయడం జరిగింది. టు డెవలప్ ద ఇండియన్ ఆరెంజ్ ఎకానమీ, వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ అండ్ టీ హబ్ సైన్డ్ అన్ ఎంఓయూ. మరి ఇక్కడ ఈ వేవెక్స్ అనేది ఒక స్టార్టప్ యాక్సిలరేటర్, అంటే స్టార్టప్లను అభివృద్ధి చేయడానికి ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక యాక్సిలరేటర్, సమాచారము మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన స్టార్టప్ యాక్సిలరేటర్ అని చెప్పవచ్చు. మరి వేవెక్స్ టీ హబ్, ఈ టీ హబ్కి ఒక ప్రాముఖ్యత ఉంది కదా, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటి? వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్టప్ హబ్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఈ అతిపెద్ద స్టార్టప్ హబ్ అని చెప్పవచ్చు. ఈ స్టార్టప్లని డెవలప్ చేయడం కోసము ఏర్పాటైనది వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్టప్ హబ్ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఇందులో భాగంగా 10 ఇంక్యుబేషన్ సెంటర్స్ని, ఈ ఒప్పందంలో భాగంగా 10 ఇంక్యుబేషన్ కేంద్రాలని ఏర్పాటు చేయబోతూ ఉన్నారట. సో ఇక్కడ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మరి ఏం చేయబోతున్నారు ఈ ఎంఓఈ ద్వారా అంటే, ఈ తెలంగాణలో ముఖ్యంగా ఏవిజిసి ఎక్స్ఆర్ అనే ఒక సెక్టార్ని డెవలప్ చేయబోతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణలోను అలానే భారతదేశ వ్యాప్తంగా ఈ ఏవిజిసి ఎక్స్ఆర్ సెక్టార్. ఏవిజిసి అంటే ఏంటి? యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటే వీడియో గేమ్స్. మన యొక్క సృజనాత్మకకు పని చెప్తే ఎలా ఉంటుంది, మన మెదడుకు, మన ఆలోచనకు పదును పెడితే మన ఆలోచన ద్వారా ఈ యాప్స్ క్రియేట్ చేయవచ్చు, ప్రోగ్రాములు రాసి ఈ అప్లికేషన్స్, గేమింగ్ అప్లికేషన్స్ తయారు చేయవచ్చు, మ్యూజిక్ క్రియేట్ చేయవచ్చు, వీడియోలు తీయవచ్చు. దాన్నే క్రియేటివ్ ఎకానమీ అంటారు. క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ అంటారు. క్రియేటివ్ ఎకానమీ అంటే సృజనాత్మక ఎకానమీ. దీన్ని డెవలప్ చేయడం కోసం దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా డెవలప్ చేయడం కోసము ఈ ఎంఓయూలో భాగంగా 10 ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. టు డెవలప్ ద ఆరెంజ్ ఎకానమీ అక్రాస్ ద తెలంగాణ అండ్ అక్రాస్ ద కంట్రీ, వేవెక్స్ అండ్ టీ హబ్ సైన్డ్ an MOU. As part of this MOU, they are going to set up 10 incubation centers. As part of this MOU, they are going to set up 10 incubation center which are aims at developing the sectors like animation, visual effects, gaming, comics and extended reality sector. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రియల్ టైమ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రియల్ టైమ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంచ్డ్ బై ఏపీ గవర్నమెంట్. ఇక్కడ అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి? ఇది ఒక డిజిటల్ కమాండ్ నెట్వర్క్ అని చెప్పవచ్చు. ఇదొక డిజిటల్ కమాండ్ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఈ పరిపాలనకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినా, లేదంటే ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఏవైనా సమస్యలు, ఏవైనా సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని రియల్ టైంలో పరిష్కరించడం కోసము, త్వరితగతిన వాటిని పరిష్కరించడం కోసము
ఒక డిజిటల్ కమాండ్ నెట్వర్క్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది. దాని పేరే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కింద లాంచ్ చేశారు. దీన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిపాలనను వేగవంతం చేయడం కోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని లాంచ్ చేశారు. మరి ఏం చేస్తారు ఈ ఐఎంఎస్లో భాగంగా అంటే, ఈ ఐఎంఎస్ అనేది ఒక డిజిటల్ కమాండ్ నెట్వర్క్ కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిపార్ట్మెంట్స్ని, ప్రభుత్వ డిపార్ట్మెంట్లని, అలానే డిస్టిక్ కలెక్టర్లని, అలానే సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్, సీనియర్ అధికారులని, వీటన్నిటినీ కూడా కలిపే ఒక నెట్వర్క్ ఇది. అంటే తద్వారా అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు, సమన్వయ లోపం లేకుండా చేసుకుంటారు. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ టు ప్రమోట్ ద కోఆర్డినేషన్ అమాంగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్స్ అ డిజిటల్ టూల్. మరి దీన్ని మేనేజ్ చేసేది, దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. ఇక ఆర్థిక వ్యవస్థ మరియు శక్తి భద్రతకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఎకానమీ అండ్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. విద్యుత్ రంగంలో భారతదేశం చరిత్రాత్మక మైలురాయి సాధించింది. విద్యుత్ రంగంలో ఇండియా ఒక మైల్ స్టోన్ని సాధించింది, ఒక ఘనతను సాధించింది. ఇండియా అచీవ్డ్ ఏ హ్యూజ్ మైల్ స్టోన్ ఇన్ పవర్ సెక్టార్. ఏంటి అంటే ఆ మైల్ స్టోను ఇండియాలో సెప్టెంబర్ 30, 2025 నాటికి, సెప్టెంబర్ 30, 2025 నాటికి 500.89 గిగావాట్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ని సాధించింది. సెప్టెంబర్ 30, 2025 నాటికి 500.89 గిగావాట్ల ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసింది. మొత్తం ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఎంత సెప్టెంబర్ 30, 2025 నాటికంటే 500.89 గిగావాట్. ఇందులో ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, అంటే శిలాజ ఇంధనాలు, కోలు, పెట్రోలియము, గ్యాస్ ఆధారిత విద్యుత్తు, అలానే నాన్ ఫాజిల్స్ శిలాజేతర ఇంధనాలు, సోలారు, విండు, న్యూక్లియరు, హైడ్రో, ఇవన్నీ వస్తాయి. మరి మార్చి 31, 2014లో టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ, మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఈ శిలాజ ఇంధనాలు, శిలాజేతర ఇంధనాల నుంచి 249 గిగావాట్ ఉంటే ఇది ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇప్పుడు గత 10 ఏళ్లలో డబుల్ అయింది, 500.89 గిగావాట్. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, మరి 500.89 గిగావాట్లలో సోలార్ ఎంత ఉంది, విండ్ ఎంత ఉంది, అటువంటి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 30, 2025, ఇండియా ప్రొడ్యూస్డ్ టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అబౌట్ 500.89 గిగావాట్. మరి ఈ 500.89 గిగావాట్లో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయట. అంటే ఏంటి, శిలాజేతర ఇంధనాలే ఎక్కువగా ఉత్పత్తి చేసినాయి. ఈ 500.89 గిగావాట్లో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ గుర్తుపెట్టుకోండి. శిలాజేతర ఇంధనాలలో న్యూక్లియర్ ఎనర్జీ కూడా వస్తుంది. అంటే శిలాజేతర ఇంధనాలు అంటే ఏంటి, క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్, అందులో న్యూక్లియర్ వస్తుంది. కానీ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే న్యూక్లియర్ రాదు. పునరుత్పాదక శక్తి వనరులలో న్యూక్లియర్ ఎనర్జీ రాదు. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, థోరియము, యురేనియము, ఇవి వన్స్ అయిపోయినాయి అనుకోండి, వీటిని మళ్ళీ ఉత్పత్తి చేయడం పాసిబుల్ కాదు. అందుకే అది పునరుత్పాదక శక్తి వనరు కాదు. న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ నాట్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ, బట్ ఇట్ ఇస్ అ క్లీన్ ఎనర్జీ. మరి ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ అంటే క్లీన్ ఎనర్జీ ఎంత ఉంది దీని వాటా అంటే 256.09 గిగావాట్. 256.09 గిగావాట్ అంటే ఏంటి, మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారుగా 51% ఉంది. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారుగా 51%. ఇక ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ శిలాజ ఇంధనాల విషయానికి వస్తే 244.8 గిగావాట్ ఉంది. అంటే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 49% ఉంది. ఇక విత్ ఇన్ రెన్యూబుల్స్ తీసుకుంటే అంటే ఏంటి, ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరులు సోలారు, విండు, హైడ్రో అవి తీసుకుంటే, అందులో తీసుకుంటే హైయెస్ట్ సోలార్ ఉంది. సోలార్ 127.33 గిగావాట్ ఉంది. విండ్ 53.12 గిగావాట్ ఉంది. విండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇది మనకి విద్యుత్ ఉత్పత్తిలో మనం సాధించిన ఘనత. ఈ డేటా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఇక మనము 2 క్వశ్చన్స్ చూద్దాం ఇవాళ. 2025 ఫిడే చెస్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతా ఉంది? ఆల్రెడీ ఇవాళ మొదలైంది. 30th అక్టోబర్ నుంచి
27 నవంబర్ 2025 వరకు 2025 ఫిడే చెస్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతోంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఫ్యాక్ట్, ఇది ట్రై చేయండి. అలానే 47th ఏసియాన్ థీమ్ ఏంటి? ఇటీవల ముగిసిన 47వ ఏసియాన్ 2025 సదస్సు థీమ్ ఏంటి? ఈ రెండింటికి ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, క్రిటికల్ మినరల్ డీల్ ఇటీవల ఏ దేశాల మధ్య కుదిరిందంటే అమెరికా, ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న ఒప్పందము. ఇక నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని 34,300 crore 34,300 కోట్లతో జనవరి 2025లో కేంద్ర ప్రభుత్వము లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ క్రిటికల్ మినరల్స్ని గుర్తించడం కోసము 2022లో ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ 30 మినరల్స్ని 30 రకాల ఖనిజాలని కీలకమైన ఖనిజాలుగా గుర్తించింది. ఇట్ ఐడెంటిఫైడ్ 30 మినరల్స్ యాజ్ క్రిటికల్ మినరల్స్. మరి దీని వ్యాలిడిటీ 2024-25 నుంచి 2030-31 వరకు, అంటే 7 ఏళ్ళు. 2024-25 నుంచి 2030-31 వరకు 7 years. ఇక నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఇండియాలో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో భారతదేశంలో సుమారుగా 1200 ఎక్స్ప్లోరేషన్ సైట్స్లో ముఖ్యంగా ఈ కీలక ఖనిజాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటువంటి ప్రాంతాలు 1200ని గుర్తించి 1200 సైట్స్ని గుర్తించి అక్కడ ప్రాజెక్ట్స్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టబోతూ ఉంది. ఇక పర్యావరణము మరియు జీవ వైవిధ్యానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. కార్బైడ్ గన్స్కి సంబంధించి ఇటీవల దీపావళి టైంలో కార్బైడ్ గన్స్ ఎక్కువగా ప్రజలు యూజ్ చేశారు. జనరల్గా టపాసులు, ఈ క్రాకర్స్తో పాటు కార్బైడ్ గన్స్ని కూడా యూజ్ చేసి ఆ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలకి కంటి చూపు కోల్పోయారు. అలానే చాలామంది పిల్లలకి కొద్దిగా కంటికి గాయాలు కూడా అయ్యాయి. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది కార్బైడ్ గన్స్. సో ఈ కార్బైడ్ గన్స్కి సంబంధించి ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, హెల్త్ ఇంపాక్ట్స్, కంటి చూపు సమస్యలు, ఇవన్నీ కూడా తొలిసారిగా ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆ కేసులు నమోదయ్యాయట. ఇవాళ ఈనాడు పేపర్లో ఇచ్చిన ఒక స్పెషల్ ఆర్టికల్ ఇది, కార్బైడ్ గన్స్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సింది కార్బైడ్ గన్స్ అసలు వీటిని ఎలా తయారు చేస్తారు, ఇందులో ఏం కెమికల్స్ ఉంటాయి. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, ఆ ప్రాంతంలో న్యూఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గ్రీన్ క్రాకర్స్ని వాడాలి అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. ఈ హరిత టపాసులు ఉదాహరణ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. స్వాస్ సేఫ్ వాటర్ రిలీజర్ అనే ఒక హరిత టపాసు, అలానే స్టార్ సేఫ్ థర్మైట్ క్రాకర్, అలానే సఫల్ సేఫ్ మినిమల్ అల్యూమినియం. ఇవి 3 ఎగ్జాంపుల్స్ గ్రీన్ క్రాకర్స్కి. వీటిని ఎవరు అభివృద్ధి చేశారు? వీటిని తయారు చేసింది, డెవలప్ చేసింది సిఎస్ఐఆర్కు చెందిన ఒక లేబొరేటరీ, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీని హెడ్ క్వార్టర్స్ నాగపూర్లో ఉంటుంది, మహారాష్ట్ర. నాగపూర్. నీరీ అంటేనే గుర్తురావాల్సింది సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీ. ఇక్కడ మరొక క్వశ్చన్, సిఎస్ఐఆర్ను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? మనం డిస్కస్ చేసుకున్నాం. ద ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇన్ ఇండియా ఎవరు? భారతదేశంలో రీసెర్చ్ ల్యాబొరేటరీల పితామహుడు ఎవరు? అలానే సిఎస్ఐఆర్ని ఎవరు నిర్మించారు? ఆయన పేరేంటి? ట్రై చేయండి. ఇక ఇప్పుడు కార్బైడ్ గన్స్ విషయానికి వస్తే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఈ కార్బైడ్ గన్స్లలో వాడే కెమికల్స్ ఏంటివి అంటాడు. ఈ కార్బైడ్ గన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇవి పైప్స్ ఉన్నాయి. వీటిని పీవీసీ పైపులను ఉపయోగించి చేస్తారు. పీవీసీ పైపులు. అలానే ఇందులో కాల్షియం కార్బైడ్ అనే ఒక రసాయనాన్ని యూజ్ చేస్తారు. కాల్షియం కార్బైడ్ గుర్తుపెట్టుకోండి. ఈ రసాయనం చాలా ఇంపార్టెంట్. కాల్షియం కార్బైడ్ కెమికల్. ఈ కాల్షియం కార్బైడ్ కెమికల్ అలానే ఇందులో గ్యాస్ లైటర్ కూడా ఉంటుంది. గ్యాస్ లైటర్, దాన్ని ఫైర్ చేయాలి అంటే ఒక ఉత్ప్రేరకం టైప్ కావాలి కదా, గ్యాస్ లైటర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాల్షియం కార్బైడ్తో వాటర్ని కలిపి దాన్ని ఫైర్ చేసినప్పుడు ఎసిటిలిన్ అనే ఒక గ్యాస్ విడుదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాస్ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఎసిటిలిన్ వాయువు. ఈ ఎసిటిలిన్ గ్యాస్తో పాటు చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు కూడా, ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ కూడా వచ్చి మన కంటికి తాకినప్పుడు గాయాలవుతాయి, కంటి చూపు కూడా
కోల్పోయే ప్రమాదం ఉంది. సో కార్బైడ్ గన్స్ అంటే గుర్తు రావాల్సింది కాల్షియం కార్బైడ్ని ఉపయోగిస్తారు పీవీసీ పైపులు. సో ఇది మనకి పర్యావరణంకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ విషయానికి వస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే సీక్వెన్స్లో భాగంగా ఫస్ట్ మనము భారతదేశము మరియు ఇతర దేశాలతో దాని సంబంధాలు, ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే ఏంటి అని ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ కేవలం వివిధ దేశాల్లో ఏం జరుగుతూ ఉన్నాయి అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఏమైనా ఈ మిలిటరీ తిరుగుబాట్లు ఏమైనా జరుగుతూ ఉన్నాయా, ఏమైనా ఎర్త్క్వేక్లు వస్తూ ఉన్నాయా, అటువంటివి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇండెక్స్ ఒక సూచిక గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఈ ఇండెక్స్ దీని ముఖ్య ఉద్దేశము ఈ ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్లలో డిఫరెంట్ కంట్రీస్ యొక్క మిలిటరీ సామర్థ్యం ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియా యొక్క మిలిటరీ సామర్థ్యం ఎలా ఉంది, భారతదేశం దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, మనం డిఫెన్స్కి ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తూ ఉన్నాం, ఇటువంటి పారామీటర్స్ ఆధారంగా ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ని రూపొందిస్తారు. బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ ద మిలిటరీ పవర్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఏ దేశ మిలిటరీ పవర్ఫుల్గా ఉంది, విచ్ కంట్రీస్ మిలిటరీ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనే దానిపైన ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఎన్ని పారామీటర్స్ ఆధారంగా, మోర్ దాన్ 60 పారామీటర్స్, 60కి పైగా ప్రామాణికాల ఆధారంగా. మరి ఏమి ఆ ప్రామాణికాలు? ఉదాహరణకు మ్యాన్ పవర్ అంటే ఏంటి, ఆ ఆర్మీలో ఎంతమంది ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు, అలానే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలు ఎలాంటివి వాడుతూ ఉన్నాము, డిఫెన్స్ బడ్జెట్ ఎంత డిఫెన్స్ బడ్జెట్ పెడతా ఉన్నాము. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా టెక్నాలజీ, ఎటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాము డిఫెన్స్లో మనము, ఇటువంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ 60 పారామీటర్స్. ఇందులో స్కోర్ ఇస్తారు, పవర్ ఇండెక్స్ స్కోర్ అని చెప్పేసి. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భాగంగా పవర్ ఇండెక్స్ స్కోర్ని ఒక్కో దేశానికి ఇస్తారు. ఆ స్కోర్ అనేది ఎంత తక్కువ ఉంటే ఆ దేశ మిలిటరీ అంత పవర్ఫుల్ అనే అర్థము. ఇఫ్ దట్ పవర్ ఇండెక్స్ స్కోర్ ఈజ్ లో, దట్ మిలిటరీ ఈజ్ మోర్ పవర్ఫుల్. జనరల్గా స్కోర్ ఎక్కువ ఉందంటే మనం ఆ మిలిటరీ పవర్ఫుల్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ ఇండెక్స్ ప్రకారము స్కోర్ అనేది తక్కువగా ఉంటే, పవర్ ఇండెక్స్ స్కోర్ ఎంత తక్కువ ఉంటే ఆ మిలిటరీ అంత పవర్ఫుల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఎప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు అంటే సిన్స్ 2006, 2006 సంవత్సరం నుంచి ఈ ఇండెక్స్ని విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఎవరిస్తారు అంటే ఒక వెబ్సైట్ globalfirepower.com అని, globalfirepower.com అనేది రిలీజ్ చేస్తుంది ఈ ఇండెక్స్ని. మరి ఎన్నేళ్ళకు ఒకసారి విడుదల చేస్తారు? ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి రిలీజ్డ్? ఎన్నేళ్ళకు ఒకసారి అంటే ఎవ్రీ ఇయర్, యాన్యువల్, ప్రతి సంవత్సరము విడుదల చేస్తారు. మరి ఈ సంవత్సరం ఎన్ని దేశాలను కన్సిడర్ చేసింది? ఈ సంవత్సరము ఈ సూచిక ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకునిందంటే 145 నేషన్స్. దిస్ ఇయర్ దిస్ ఫైర్ పవర్ ఇండెక్స్ కన్సిడర్డ్ 145 నేషన్స్. మరి ఇక టాప్ 5 తీసుకోవాలి మనం. టాప్ 5 యాజ్ యూజువల్ అందరూ ఊహించినట్లుగానే జనరల్గా అమెరికా అగ్రస్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, అమెరికా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మిలిటరీని కలిగి ఉన్నది అమెరికా. సెకండ్ రష్యా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ చైనా ఉంది, ఫోర్త్ ఇండియా ఉంది, 4వ స్థానంలో ఇండియా ఉంది, 5వ స్థానంలో సౌత్ కొరియా ఉంది. సో ఇండియా 4th పొజిషన్. మరి లాస్ట్ ప్లేస్ వచ్చేసి భూటాన్. 140 దేశాలు అనుకున్నాం కదా, 145వ స్థానంలో భూటాన్ ఉంది. భూటాన్ ఈజ్ అట్ 145th ప్లేస్. సో ఇది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, పోసిడాన్ అణ్వాయుధ సామర్థ్యం గల అండర్ వాటర్ డ్రోన్ రష్యా. అణు ఇంజన్తో నడిచే ఒక అండర్ వాటర్ డ్రోన్ని రష్యా టెస్ట్ చేసింది. రష్యా టెస్టెడ్ న్యూక్లియర్ పవర్డ్ అండ్ న్యూక్లియర్ క్యాపబుల్ అండర్ వాటర్ డ్రోన్. న్యూక్లియర్ పవర్డ్ అండ్ న్యూక్లియర్ క్యాపబుల్ అండర్ వాటర్ డ్రోన్ రష్యా టెస్ట్ చేసింది. దాని పేరు పోసిడాన్. మనం వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కదా, రష్యా బురివెస్టనిక్
బురెవెస్టనిక్ అనే ఒక క్రూయిజ్ మిస్సైల్ని కూడా అణు ఇంజన్తో ఇటీవల రష్యా బురెవెస్టనిక్ అనే ఒక క్రూయిజ్ మిస్సైల్ని కూడా టెస్ట్ చేసింది. ఆ మిస్సైల్ ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్, అది కూడా అణు ఇంజన్తో నడుస్తుంది. అంటే న్యూక్లియర్ ఇంజన్ని ఉపయోగించి నడిచే క్రూయిజ్ మిస్సైల్ రష్యా డెవలప్ చేసింది. ఇప్పుడు మరొక రెవల్యూషన్ అని చెప్పవచ్చు. పోసిడాన్ అనే పేరిట ఈ అండర్ వాటర్ డ్రోన్ని డెవలప్ చేసింది. ఇది అణు ఇంజన్తో నడుస్తుందంట, అంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి నడుస్తుంది, న్యూక్లియర్ క్యాపబుల్, అలానే అణ్వాయుధాలను కూడా మోసుకుని పోయే కెపాసిటీ ఉందంట. ఇది వివిధ దేశాలకు చెందిన తీర ప్రాంతాలని హిట్ చేయగలదు అట, కోస్ట్ లైన్ ఏరియాస్ని హిట్ చేయగలదు, లైక్ నాశనం చేయగలదు. తద్వారా రేడియో యాక్టివ్ సునామీని సృష్టించవచ్చు అని రష్యా ప్లాను. అంటే ఏంటి రేడియో యాక్టివ్ సునామీ అంటే ఏంటి? సునామీలో భాగంగా అలలు వచ్చినప్పుడు భారీ స్థాయిలో ప్రమాదాలు, భారీ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ రేడియో యాక్టివ్ వేస్ట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ అణ్వాయుధాన్ని అణు ఇంజన్ సహకారంతో ఈ న్యూక్లియర్ వార్ హెడ్ని మోసుకొని పోయినప్పుడు రేడియో యాక్టివ్ని విడుదల చేయొచ్చు కదా, రేడియో యాక్టివ్ ధార్మికతను. సో దీని పేరు గుర్తుపెట్టుకోండి, పోసిడాన్. యుఎన్ సైబర్ నేరాల ఒప్పందంపై 72 దేశాలు సంతకం. యుఎన్ సైబర్ నేరాల ఒప్పందంపై 72 దేశాలు సంతకం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతా ఉన్న సైబర్ క్రైమ్స్ని, ఈ సైబర్ నేరాలని కంట్రోల్ చేయడం కోసము డిసెంబర్ 2024లో యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఒక కన్వెన్షన్ని, ఒక ఒప్పందాన్ని తీసుకొని వచ్చింది. తొలిసారిగా ప్రపంచంలో జరుగుతూ ఉన్న ఈ సైబర్ నేరాలని అదుపు చేయడం కోసము ప్రపంచంలోనే మొట్టమొదటి కన్వెన్షన్ టు కంట్రోల్ సైబర్ క్రైమ్స్, వరల్డ్స్ ఫస్ట్ కన్వెన్షన్ టు కంట్రోల్ సైబర్ క్రైమ్స్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ డిసెంబర్ 2024, డిసెంబర్ 2024లో తీసుకొని వచ్చింది. అయితే అది అమల్లోకి రావాలి అంటే కొన్ని దేశాలు సంతకాలు చేయాలి, వాటిని ఆమోదించాలి ఆ ఒప్పందాన్ని. ఇప్పుడు వియత్నాం కంట్రీలోని వియత్నాం దేశంలోని హనోయిలో జరిగిన, వియత్నాం క్యాపిటల్ హనోయ్, ఈ వియత్నాం దేశ రాజధాని అయిన హనోయిలో జరిగిన యుఎన్ మీటింగ్లో ఈ సైబర్ నేరాల ఒప్పందం పైన 72 దేశాలు సంతకం చేశాయి. 72 నేషన్స్ సైన్డ్ యుఎన్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్. ఇప్పటి వరకు సైబర్ క్రైమ్లను నిరోధించడం కోసము ఒక ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒప్పందం అంటే ఏదీ లేదు. దీన్ని డిసెంబర్ 2024లో తీసుకొని వచ్చారు. మరి ఇది అమల్లోకి రావాలి, లీగల్లీ అమలుగా అవ్వాలి అంటే ఏంటి? చట్టబద్ధంగా ఇది అమల్లోకి రావాలి అంటే దేశాలు జస్ట్ సంతకం చేస్తే సరిపోదు, ఆ ఒప్పందానికి ఆమోదం తెలపాలి. ద కంట్రీస్ మస్ట్ సైన్ అండ్ రాటిఫై ఇట్. కంట్రీస్ షుడ్ రాటిఫై ఇట్, అదర్వైజ్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. మరి ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఆమోదం తెలపాలి అంటే కనీసం 40 దేశాలు దీనికి ఆమోదం తెలిపితేనే ఇది అమల్లోకి వస్తుంది. అట్లీస్ట్ 40 కంట్రీస్ షుడ్ రాటిఫై ఇట్, అదర్వైజ్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. మరి ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే కనీసం 40 దేశాలు దీనిని ఆమోదించిన తర్వాత 90 రోజులకు ఇది అమల్లోకి వస్తుంది. ఇట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ 90 days after the ratification of this treaty. This comes into effect 90 days after the ratification of this treaty. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు? యుఎన్ కన్వెన్షన్ అగెన్స్ట్ సైబర్ క్రైమ్ని ఎవరు దీన్ని రూపొందించారు అంటే యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, 72 దేశాలు సంతకం చేశాయి. ఎక్కడ? హనోయ్, వియత్నాం. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వస్తే వరల్డ్స్ ఫస్ట్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ టు కంట్రోల్ సైబర్ క్రైమ్స్ అవుతుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే సైబర్ క్రైమ్ నేరాలను అదుపు చేయడం కోసము ఉన్న ఒక చట్టబద్ధమైన ఒప్పందం అవుతుంది. నెక్స్ట్ వన్, హరికేన్ మెలిస్సా. మనము నిన్న డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో సైక్లోన్ మొంతా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని టచ్ చేసింది. ఆ సైక్లోన్ మొంతాకు పేరు పెట్టింది ఏ దేశము? మొంతా అనే పేరు థాయిలాండ్. మొంతా అంటే అదొక ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ కదా, అంటే ఒక సువాసన ఇచ్చే ఒక పువ్వు. మరి ఇప్పుడు హరికేన్ మెలిస్సా ఈ కరీబియన్ దేశాలైన క్యూబాని,
హైతీని, జమైకాని టచ్ చేసింది హరికేన్ మెలిస్సా, కరీబియన్ దేశాలు. మరి ఇక్కడ హరికేన్ అంటే ఏంటి? మనం మొన్ననే తెలుసుకున్నాం. హరికేన్ అనేది కూడా ఒక ట్రోపికల్ సైక్లోన్ అని చెప్పేసి. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులను సైక్లోన్స్ అంటారు. ఈ సౌత్ చైనా సీ, ఈ పసిఫిక్ ఓషియన్ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ సౌత్ చైనా సీ ప్రాంతంలో వచ్చే తుఫాన్లని టైఫూన్స్ అంటారు. ఈ కరీబియన్ ప్రాంతము, అట్లాంటిక్ ఓషియన్ ఆ ప్రాంతంలో వచ్చే తుఫాన్లను హరికేన్స్ అంటారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ట్రోపికల్ సైక్లోన్. ట్రోపికల్ దేశాలలో ఇది సుమారుగా 295 km/h వేగంతో టచ్ చేస్తూ ఉంది అట క్యూబాని, హైతీని, జమైకాని. క్యూబాని, హైతీని, జమైకాని. మరి ఇక్కడ మీరు చూస్తే హైతీ, క్యూబా, జమైకా, ఇక్కడంతా అట్లాంటిక్ ఓషియను, కరీబియన్ సముద్రం ఉంది. సో ఇది హరికేన్ మెలిస్సాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ సైక్లోన్స్ ఎలా ఏర్పాటవుతాయి, ఎలా ఏర్పడతాయి, వీటికి పేర్లు ఎలా పెడతారు అని చెప్పేసి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది ప్రస్తుతానికి హరికేన్ మెలిస్సా ఇన్ఫర్మేషన్. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, క్రీడలు. ఇండియన్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఒక రికార్డు సృష్టించాడు. ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మన్, వన్డేలో ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు ఏంటంటే వన్డేలలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ 1 ప్లేయర్గా నిలిచాడు. ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్, ఈ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 బ్యాట్స్మన్గా నిలిచాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈయన తన కెరీర్లో తొలిసారిగా ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. అలానే దాంతోపాటు ఒక రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు ఏంటంటే హీఈస్ ద ఓల్డెస్ట్ బ్యాట్స్మన్ టు రీచ్ హైయెస్ట్ ప్లేస్. హీఈస్ ద ఓల్డెస్ట్ బ్యాట్స్మన్, ఓల్డెస్ట్ క్రికెటర్ టు గాట్ దిస్ ప్లేస్. మరి రోహిత్ శర్మ 38 years 182 days ఏజ్లో, 38 ఏళ్ళ 182 ఏళ్ళ వయసులో వన్డే క్రికెట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాట. ఇండియన్ ప్రస్తుత ఓడిఐ టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ని వెనక్కి తోసి వన్డే ప్లేస్లో అగ్రస్థానానికి వెళ్ళాడు. ఇక సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ చేశాడట. సచిన్ టెండూల్కర్ 2011లో 38 years 73 days వయసులో, 38 ఏళ్ళ 73 ఏళ్ళ వయసులో 2011లో టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. బట్ ఇప్పుడు ఇంత ఏజ్లో ఈ నంబర్ 1 బ్యాట్స్మన్ అవ్వడము రోహిత్ శర్మనే ఫస్ట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. థాయ్ నిర్బంధంలో ఉన్న 500 మంది భారతీయుల విడుదల. మ్యారిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్ 2025. 8th పే కమిషన్. అస్సాంలో ఎస్టీ హోదా కోరుతూ థాయ్ అహోంల ఆందోళన. ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు కానున్న కొత్త జిల్లా కళ్యాణ్ సింగ్ నగర్. వేవెక్స్ మరియు టీహబ్ మధ్య అవగాహన ఒప్పందం. రియల్ టైమ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్. విద్యుత్ రంగంలో భారతదేశం మైలురాయి. కార్బైడ్ గన్స్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. అణ్వాయుధ సామర్థ్యము, అలానే అణు ఇంజన్తో నడిచే అండర్ వాటర్ డ్రోన్ రష్యా పోస్డాన్. యుఎన్ సైబర్ నేరాల ఒప్పందంపై 72 దేశాలు సంతకం. హరికేన్ మెలిస్సా, క్యూబా, హైతీ, జమైకా. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్న రోహిత్ శర్మ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. Thank you everyone.